పంచ్ ఫోరన్ స్పైసెస్తో ఇది ఒక సింపుల్ డిష్. జనరల్గా మన తెలుగు వాళ్ళం వాడడం, కానీ వెస్ట్ బెంగాల్, ఒడిషా ఇంకా నార్త్ ఈస్ట్ ఇండియాలో వాడతారు. నాకైతే ఈ డిష్ చాలా బాగా నచ్చింది. నాకు ఒక కొత్త ఫ్లేవర్డ్ లైట్ అరోమాతో చాలా బాగా అనిపించింది. అదొక మిక్స్డ్ ఫ్లేవర్డ్ కర్రీ లాగా, అంటే స్వీట్, పంజెంట్ అండ్ స్మోకీ ఫ్లేవర్ అండ్ లైట్గా బిట్టర్ టేస్ట్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. కలోంజీ సీడ్స్, మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇంకా సోంపు గింజలు, ఇంతే స్పైసెస్. ఇవి రెడీమేడ్గా దొరుకుతాయి, లేదా మనం అయినా మిక్స్ చేసుకోవచ్చు ఈక్వల్ క్వాంటిటీస్లో అన్నీ. ఇకపోతే నేను జాబ్లో జాయిన్ అయ్యాక నాకు హెడ్ లేడీనే కదా, జనరల్గా లేడీస్కి మూడ్ స్వింగ్స్ చాలా కామన్గా ఉంటాయి. ఆవిడ అవన్నీ నా మీదే చూపించేది అనమాట, ఫ్రస్ట్రేషన్ అంతా. సో మా క్యూసీ డిపార్ట్మెంట్లో నేను ఒక్కదాన్నే స్టార్టింగ్లో అమ్మాయిని, తర్వాత జాయిన్ అయ్యారు. కానీ సో నాతో పాటు ఉన్న బాయ్స్ అంటే ఫ్రెషర్స్, వీళ్ళందరూ డాక్యుమెంటేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే వెళ్ళి ఎగ్జిక్యూటివ్ని అడిగేవాళ్ళు. సో నాకు ఒకరోజు ఒక డౌట్ వస్తే ఇలా వెళ్తున్నాను, ఇంకా అడగను కూడా అడగలేదు. ఆమె చాలా ఫాస్ట్గా బయటకు వచ్చేసి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ, వై డూ యూ డిస్టర్బ్ హిమ్ అని అన్నారు. ప్రతి చిన్న విషయానికి హెడ్ దగ్గరికి వెళ్ళాలంటే భయం. పైగా ఆమె మాట్లాడే తెలుగే నాకు అర్థం కావట్లేదు. ఆమె అంత ఫాస్ట్గా మాట్లాడుతుంటే ఆ ఇంగ్లీష్ నాకేం రిజిస్టర్ అవుతుంది నా బ్రెయిన్కి. కానీ ఒక 3-4 ఇన్సిడెంట్స్ తర్వాత ఆవిడది ఒక నారో మైండ్ సెట్ అని అర్థమైంది. మరి ఆడపిల్లలకి జాబ్ ఎందుకు ఇచ్చినట్టు?